తిరుమలలో కొండవాళ్ల నుంచి జాలువారుతున్న జలపాతాలు సందర్శకులకు సరికొత్త అనుభూతిని మిగులుస్తున్నాయి. 2 రోజుల క్రితం వరకు కురిసిన వర్షాలతో ఎత్తైన కొండల నుంచి జలపాతాలు జాలువారుతున్నాయి. ఈ సుందర దృశ్యాలను తిలకించడానికి ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. తిరుమలగిరిలోని జలపాతాలపై ఈటీవీ ప్రతినిధి నారాయణప్ప మరిన్ని వివరాలు అందిస్తారు. పర్యాటక ప్రాంతాన్ని తలపిస్తున్నాయి. కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనమే కాదు, గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుగిరులు సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. మనం ఒకసారి చూడొచ్చు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తిరుమల మొత్తం జలపాతాలతో నిండిపోయిన పరిస్థితి ఉంది. మనం తిరుపతి నుంచి తిరుమలకు వస్తున్న ప్రాంతంలో హరిణి అనే ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో చూడొచ్చు ఒకసారి, ఇలాంటి జలపాతాలు కోకళ్ళు తిరుమలగిరుల మొత్తం జలపాతాలతో నిండిపోయింది. తిరుమలగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులు అధిక సంఖ్యలో ఈ జలపాతాలను చూస్తూ తన్మయత్వానికి లోనవుతున్నారు. కొంతమంది ఈ భక్తులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఎలా ఉంది వాతావరణం? చక్కగా ఉంది. మేము బెంగళూరు నుంచి వచ్చాము. స్వామివారి దర్శనంతో పాటు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఆఫ్టర్ 1 year తర్వాత వస్తా ఉన్నాము. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నాము. సెల్ఫీస్ అన్నీ బాగుంది. నిండా ఖుషి అవుతా ఉంది. ఈ వాతావరణం, ఈ వెదర్ చూస్తూ ఉంటే నిండా ఖుషి అవుతా ఉంది. మాకు ఇలాంటి సీనరీస్ మేము చూడము. ఇది ఇప్పుడు వర్షం వచ్చింది, దాని నుంచి మాకు ఇట్లా సీనరీస్ మాకు సిక్తా ఉంది, దొరుకుతూ ఉంది అని చాలా ఖుషి అవుతుంది. మాకు 46 సంవత్సరాలు. ఎన్నోసార్లు పెద్ద తిరుపతి దర్శనం చేసుకున్నా కానీ ఇంత ఆహ్లాదకరంగా జలపాతాలు ఇలాగ నేను ఎప్పుడు చూడలేదు స్వామి. అలాంటిది ఈసారి ఇలాగ రావటం మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఆ వాటర్ రావడం కానీ, జలపాతాలు కానీ, చాలామంది యాత్రికులందరూ మొత్తం అందరూ అక్కడ వీడియోస్ తీసుకోవడము, ఫొటోస్ తీసుకోవడము అలా జరుగుతుంది. ఇది చాలా ఆనందంగా అనిపిస్తుంది. తిరుగిరులను ముద్దాడుతున్న మేఘాలు వర్షించే వర్షపు నీటితో ఏర్పడిన జలపాతాలను వీక్షిస్తూ అటు స్వామివారిని దర్శించుకోవడం, ఇటు సహజ సిద్ధంగా ఏర్పడిన అందాలను వీక్షించడం, రెండింటినీ తిలకిస్తూ భక్తులు తన్మయత్వానికి లోనవుతున్నారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమలగిరి నుంచి.